ఆర్సీ అదేనండి రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చరణ్ 16వ సినిమా. బుచ్చిబాబు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీని చరణ్ క్రియేటివ్ జూనియర్ సుకుమార్తో చేయనున్నాడు. సుక్కు చరణ్ మూవీ కోసం కథపై కసరత్తు చేస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించారు. ఇది చరణ్ 17వ సినిమా. మరి చరణ్ 18వ సినిమా ఎవరితో అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరే సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి ఈ ఇద్దరిలో చరణ్ 18వ సినిమా ఎవరితో? పెద్ది తర్వాత చరణ్ సుకుమార్తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఎవరితో సినిమా చేయాలని చరణ్ ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడని తెలిసింది. చరణ్ సందీప్ రెడ్డి కాంబోలో మూవీ అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యానిమల్ మూవీ తర్వాత సందీప్తో సినిమా చేయడానికి చరణ్ ఇంట్రెస్ట్ చూపించాడు. సందీప్ కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఇద్దరు ఇటీవల ఓ హోటల్లో కలుసుకొని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మహేష్ కోసం సందీప్ దగ్గర ఓ స్టోరీ ఉందట. చరణ్ ఓకే అంటే ఆ కథనే చెప్పాలి అనుకుంటున్నాడట. ఇందులో హీరో క్యారెక్టర్ యానిమల్ను మించి ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే చరణ్తో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్న మరో డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బన్నీతో చేయాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో వెంకీతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్తో సినిమా చేయాలి. అలాగే చరణ్తో సినిమా చేయడం కోసం పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశాడట. త్వరలో త్రివిక్రమ్ చరణ్కు కథ చెప్పనున్నాడని కూడా ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబో వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారని, దాదాపుగా ఈ కలయికతో సినిమా రావడం ఖాయమని టాక్ ఉంది. ఎప్పటి నుంచో త్రివిక్రమ్తో సినిమా చేయాలని అటు చిరు ఇటు చరణ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు చరణ్ కోసం సందీప్, త్రివిక్రమ్ పోటీ పడుతుండడంతో ఎవరితో ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. సో చరణ్ సుకుమార్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.